హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుజూర్ నగర్ అమ్మాయిలు. ఈరోజు మనం డైలీ మన క్యారేజ్ బాక్స్లోకి ఈజీగా ఉండే రెసిపీ చేసి చూపిస్తాను. గోకరకాయలతో గోకరకాయ టమాటా చేద్దాం అనుకున్నా. ఎలా చేయాలి? స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని తాలింపు పెడదాం. ఫస్ట్ కడాయి హీట్ అయిపోయింది, ఆయిల్ పోసుకుంటున్నాం. ఆయిల్ పోసేసుకొని తాలింపు పెట్టేసుకుందాం. కడాయి హీట్ అయిపోయింది, ఆయిల్ పోసుకుంటున్నాం. ఆయిల్ పోసేసుకొని తాలింపు పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది, తాలింపు గింజలు వేసేసుకుందాం. దీని తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. బేసిక్గా తాలింపు గింజలో జీలకర్ర ఎక్కువ ఉంటే అవసరం లేదు, నా దాంట్లో లేవు కాబట్టి నేను సపరేట్గా కొంచెం జీలకర్ర వేసేసుకుంటున్నా. చిన్నులపై దంచి పెట్టేసుకున్నా. కొంచెం ఇవి వేగనిచ్చాము. వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయ వేసేద్దాం. ఆనియన్స్ వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత పసుపు అవి వేసేసుకొని కలుపుదాము. ఉల్లిపాయలు కొంచెం మగ్గుతుండగానే పసుపు వేసేసుకున్నాము. వేసేసుకొని మంచిగా కలుపుదాము. ముందే గోకరకాయలు కట్ చేసి పెట్టేసుకున్నా. మంచిగా ఇటు సైడ్స్ కూడా తీసేసుకోండి. తీసి కట్ చేసి పెట్టాను. ఉల్లిపాయలు వేగుతుండగానే ఈ గోకరకాయలు కూడా మొత్తం వేసేసుకుందాము. ఇవి కూడా మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి టమోటా వేద్దాము. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటా ఉండండి. గోకరకాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేసుకున్నాము. నేను ముందే ఎందుకు గోకరకాయలు వేసాను ఉల్లిపాయతో అంటే, గోకరకాయలు కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ముందే గోకరకాయ వేసాను. దీన్ని మగ్గిన తర్వాత టమాటా వేసి మగ్గనిచ్చుకుందాం కొంచెం లైట్గా. గోకరకాయ కూడా ఒక 60% దాకా మగ్గిపోయింది. ఇలా ఒక 60% మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం. నేను చూపిస్తా కూడా మీకు. నువ్వు చూడండి, ఇలా అంటే ఇరుగుతుంది. అలా అయిపోయిన తర్వాత టమాటా వేసేసుకుందాం మొత్తం. వేసి మంచిగా మొత్తం కలిపేద్దాం. టమోటా కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం అవన్నీ యాడ్ చేద్దాం. ఇంకా టమాటాలు వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. వేసి మంచిగా కలదిప్పేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా మగ్గనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని. టమాటాలు కూడా అంతలోకి మంచిగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో ఇలా కలిదిప్పుకుంటూ ఉండండి. కలిదిప్పుకోకపోతే కొంచెం అడుగు ఏమవుతుందంటే అడుగు పట్టినట్టు అయిపోతుంది. నేను చూపించట్లేదు కదా అని చెప్పి మీరు కలదిప్పుకోకుండా ఉంటే కూర మాడిపోతుంది. కలిదిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఆల్మోస్ట్ టమాటాలు కూడా మగ్గటానికి వచ్చినాయి. మీకు డౌట్ రావచ్చు, నేను ఉప్పు కారం ఎందుకు వేయలేదని. ఉప్పు నేను ముందే వేసేస్తే ఏమవుతుందంటే అంతా ముక్కగా పట్టేసి ఉప్పుగా అయిపోతుంది. గ్రేవీకి అంత అనిపించదు, మనకి టేస్ట్ కూడా ఉప్పుగా తగ్గుతుంది ముక్క తినేటప్పుడు. సో అందుకనే నేను ముక్కకి ఉప్పు పడుతుందని ముందు వేయలేదు. ఇప్పుడు కొంచెం టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసి ఒక 5 నిమిషాలు మగ్గించి తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను. సో అందుకనే నేను ముందు ఉప్పు వేయలా. మీరు అనుకోవచ్చు ఉప్పు ఎందుకు వేయలేదు అని. ఆ ముక్కకు బట్టి మనకి తినేటప్పుడు ఉప్పుగా తగ్గుతుంది అనేసి నేను వేయలేదు. మంచిగా మగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఇందాక మనకి గోకరకాయ అయితే ఒక 60% ఉడికింది కదా. ఆల్మోస్ట్ మొత్తం మంచిగా ఉడికిపోయింది. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు నేను ఉప్పు కారం మొత్తం వేసేస్తున్నా. చూడండి, ఉప్పు కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసేసుకోండి. ఇప్పుడు కారం కూడా వేస్తున్నా. ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా కలదిప్పండి. కలదిప్పి ఒక 3 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఇంకా మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మగ్గిపోతే మంచిగా కలదిప్పుకొని మూత పెట్టుకొని మగ్గనియండి. మంచిగా మనకి కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
మీకు ఎవరికైనా గ్రేవీ ఈ రేంజ్ సరిపోతుంది అనుకుంటే ఇలానే తినేయచ్చు. లేదు మాకు ఇంకొంచెం గ్రేవీ కావాలి ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం చూడండి, నేను టీ గ్లాస్లో కూడా సగమే తీసుకున్న వాటర్. ఆ వాటర్ దీంట్లో పోసి కొంచెం మగ్గనిద్దాము. మాకు ముక్క తగులుతా మంచిగా అలా ఉంటే బాగుంటుంది, అంటే ఇంత ముందులానే తినేయచ్చు. ఇంకొంచెం గ్రేవీ కావాలి, గ్రేవీ ఎక్కువ తింటాం మేము, గ్రేవీతో ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి జస్ట్ ఒక టీ గ్లాస్లో సగం వాటర్ పోసుకోండి, మరీ ఎక్కువ పోసినా బాగోదు. మనం వాటర్ పోసాం కదా, వాటర్ మంచిగా కలిసిపోయి మనకు మంచి గ్రేవీలా రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసుకొని ఒక 2 సార్లు అటు ఇటు తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కూర రెడీ అయిపోయింది మనకి, ఇంకా జస్ట్ బాగా మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మంచిగా ధనియాల పొడి వేసిన కూడా నేను జస్ట్ ఒక 1 మినిటే ఉంచాను, 1.5 మినిట్. మంచిగా మగ్గిపోయింది. చూడండి ఆయిల్ కూడా ఎంత నీట్గా బయటకు వస్తుందో. కూర మగ్గిపోయిన తర్వాత ఆయిల్ కూడా మంచిగా బయటకు వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు రెసిపీ. జస్ట్ వెయిట్, నేను ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చుకుంటా. ప్లేట్లో రైస్ పెట్టేసుకున్నాం ఆల్రెడీ. కర్రీ వేసుకుందాం. టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చెప్తాను. కాలుతున్నాయి 2 అన్నం కూర, పొగలు వస్తున్నాయి, కనిపిస్తున్నాయి మీకు. పర్ఫెక్ట్గా సరిపోయింది కారం అన్నీ. గ్రేవీ కూడా చాలా మంచిగా వచ్చింది చూడండి. బాగా గ్రేవీ ఇష్టపడే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ట్రై చేయండి, రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా, రివ్యూస్ కావాలన్నా మా ఛానల్ కింద కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. లేదా రివ్యూస్ కావాలన్నా ఆర్డర్ పెట్టి అది ఎలా ఉందో రివ్యూస్ ఇస్తాను. లేదు అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ హుజూర్నగర్ అమ్మాయిలు 5, దాంట్లో అయినా మెసేజ్ చేయండి. కంపల్సరీ మీకు ఏదైతే అడుగుతారో రెసిపీ అది చేసి పెడతాను. రివ్యూస్ కావాలంటే ఇస్తాను కూడా. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.